అంటే ఈ జ్యోతిష్యం అనేది నిజమా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ జ్యోతిష్యం నిజమా? జ్యోతిష్యం అనేది ఒక బూటకం అండి. జ్యోతిష్యం నిజం కాదు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. సో ఈ రోజున కూడా మరొక మంచి విషయాన్ని మీ ముందుకి తీసుకురావాలి అని చెప్పేసి ఆశపడుతున్నాను. సో బేసిక్గా మనము అంటే ఈ రోజున సమాజంలో దోచుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతూ ఉన్నారు. దానికి దాచిపెట్టే వాళ్ళు కూడా సపోర్టర్స్ కింద కూడా చాలామంది ఉంటున్నారనమాట. అంటే మీకు బాగా అర్థం కావడానికి, ఒకడు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు. దేర్ ఆర్ సర్టెన్ ఆడియన్స్. ఓకే. అంటే వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు కొంతమంది టార్గెటెడ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు చూస్తే కనుక మూవీస్‌కి కొంతమంది టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఓకే. సో అంటే ఒక ఒక రకమైన యూత్ ఫిల్మ్ తీసాము అంటే గనక దానికి సంబంధించిన వాళ్ళు సెపరేట్ ఉంటారు. ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదన్నా ఊర్లో ఏదన్నా పండగలు, పబ్బాలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన ఆడియన్స్ సెపరేట్‌గా ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఒకరు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన టార్గెటెడ్ ఆడియన్స్, దానికి సంబంధించిన పీపుల్ చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు అందరిని మోసం చేయలేరు. మీరు బాగా గమనించాలి. మోసం చేసేవాడు అందరిని మోసం చేయలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ జరుగుతుంటే మనకి సైబర్ క్రైమ్స్. వీళ్ళేంటి అంటే ఐ మీన్ కాల్స్ చేసేసి మీకు ఇంత లోన్ శాంక్షన్ అయిపోయింది. మీ పేరు ఇదే కదండీ! మీ ఊరు ఇదే కదా! మీ పిన్ కోడ్ ఇదే కదా! మీ కాంటాక్ట్ నంబర్ ఇదే కదా! అని చెప్పేసేసి డీటెయిల్స్ అన్నీ టక 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 ఫాస్ట్‌గా చెప్పేసేసి, ఇదిగోండి మీకు ఇంత లోన్ శాంక్షన్ అయిపోయింది. మీరు జస్ట్ లింక్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇమ్మీడియేట్‌గా అకౌంట్‌లోకి మనీ వచ్చేస్తాయని చెప్పేసేసి ఒక లింక్ ఇచ్చేస్తారు. ఆ లింక్‌లో ఏంటి అంటే మొత్తం వన్స్ వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోవడం, అకౌంట్‌లో ఉన్న మనీ అంతా వీళ్ళు కాజేయడం లాంటి థింగ్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ థింగ్స్ అనేవి ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళకో, ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకో, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకో కాల్ చేయరండి. మీరు బాగా గమనించండి. ఈ సైబర్ నేరగాళ్ళందరూ కూడా అందరిని టార్గెట్ చేయరు. ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరికైతే వీటి విషయాలు తెలీదో, ఎవరైతే ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎందుకు? ఆళ్ళకి లోన్ వస్తుంది అనగానే అమ్మోయ్! భలేగా లోన్ వచ్చేస్తుందని చెప్పేసేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు తప్ప క్వెషన్ చేయరు. లోనా? నేనెప్పుడు అప్లై చేశాను? ఎక్కడి నుంచి? ఎందుకు చేస్తున్నారు? ఏంటి? ఇలాంటి క్వెషన్స్ ఏమి ఉండవు. ఇలాగా ఒక్కొక్కరికి అంటే మోసం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే కొంతమంది టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ కాలంలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా ప్రబలిపోతుంది. ఏంటది? జ్యోతిష్యం. మీ అందరికీ తెలుసు. జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు, చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఇంట్లోకి గూడా వస్తారు. మన ఊర్లోకి గూడా వచ్చేసేసి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఊర్లోకి గూడా వస్తారు. రామచిలకని పెట్టుకునే ఒక పెట్టులో కొన్ని కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ తీపిచ్చేసేసి దానికి మంచి ట్రైనింగ్ ఇస్తారు చిలకకి. కార్డ్ తీసిత్తది. సింపుల్‌గా ఆ కార్డ్‌లో ఏదో చూస్తాడు. ఏదో డయాగ్రామ్ ఉంటది. దాంట్లో ఆ బొమ్మను చూసేసి సోదంతా చెప్పేసేసి ఒక 1000 2000 తీసుకొని హ్యాపీగా ఎళ్ళిపోతాడు. సింపుల్. అంటే ఈ జ్యోతిష్యం అనేది నిజమా? ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఈ జ్యోతిష్యం నిజమా? అనేది మనం ఆలోచించగలిగితే ఏమంటే సింపుల్. ఇప్పుడు వస్తారు, చెయ్యి చూస్తారు. చెయ్యి చూసేసి సంథింగ్ ఆ రేఖలు అయ్యే ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, అది రైట్ సైడ్ ఉంది. ఇది ధన రేఖ, ఇది ఆ రేఖ, ఇది చదువు రేఖ, ఇది డబ్బు రేఖ, ఇది ఇంకో రేఖ అని చెప్పేసేసి మొత్తం సోదంతా చెప్పి మనల్ని బాగా మోటివేట్ చేసేస్తారు. మనమేమో ఉప్పొంగిపోతాం. ఓకే. ఉప్పొంగిపోయిన తర్వాత ఏంటంటే, అమ్మా నీకు ఇది జరుగుతది. నీకు ఇలాగ అయిపోతది, అలాగ అయిపోద్ది అని చెప్తాడు. చివరికి రూ. 1000 ఎంతో తీసుకొని వెళ్ళిపోతాడు. నా 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 క్వెషన్ ఏంటంటే ఎవరైనా ఇలా వస్తే గనక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి ఇలాంటోళ్ళు, సింపుల్‌గా నేను అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మీ జాతకం మీరు చూసుకున్నారా? మీ జాతకం మీరు చూసుకున్నారా? ఇది నా క్వెషన్. నెక్స్ట్ నా జాతకం నువ్వు తర్వాత జెప్పు. మీ జాతకం ఏంటి? ఇదేనా ఇలా రోడ్లంట తిరిగి జాతకాలు చెప్పడమే మీ జాతకమా? మీ జీవితంలో ఇంకెప్పుడు టర్నింగ్ పాయింట్ ఉండదా? మీ జీవితంలో బ్రేక్ ఎప్పుడు రాదా? అని అడుగుతా నేనైతే క్వెషన్. ఇంకో క్వెషన్. ఇంకోటి ఎలాగ అడుగుతానంటే, ఇప్పుడు నాకు జాతకం చెప్తున్నారు కదా మీరు. ఎంత చార్జ్ చేస్తారు మీరు? ఎంత చార్జ్ చేస్తారు? నేనెంత ఇస్తానని మీరనుకుంటున్నారు? ఎందుకంటే జాతకం తెలిసినోడికి, భవిష్యత్తు తెలిసినోడికి ఇప్పుడు జ్యోతిష్యం ఎప్పుడు చెప్తాను? భవిష్యత్తు చెప్పడమే కదా! ఇప్పుడు నేను ఎంత ఇస్తానో కూడా తెలియాలి కదా అతనికి. నా క్వెషన్ అర్థమవుతుందా? కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. ఈ టాపిక్‌ని కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పిన తర్వాత నేను ఏం రియాక్ట్ అవుతానో, ఎంత ఇస్తానో కూడా తెలుస్తది కదా! ఖచ్చితంగా తెలియాలి కదా! ఇప్పుడు నేనేమంటానంటే, "ఎంత చార్జ్ చేస్తావు నువ్వు? ఎంత చార్జ్ చేస్తావు నువ్వు?" అని అడుగుతాను. ఆడు ఏ 500, 1000 అన్నాడనుకోండి, నేను అసలు రూపాయి కూడా ఇవ్వనంటాను. అంటే ఇప్పుడు యాస్ పర్ హిమ్ అంటే తన జ్యోతిష్యం చెప్పిన దాని ప్రకారం నేను 500, 1000 ఇవ్వాలి కదా! తను చెప్పిన దాని ప్రకారం నిజంగా భవిష్యత్తు తెలిసిన అంత ఇస్తానో ఇవ్వనో తెలియాలి కదా అతనికి. కానీ అయ్యేం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం చెప్పాలంటే నీ పేరు చెప్పాలి. నేను ఇంకా ఏమంటానంటే, నా ఫేస్ చూసి నా పేరు కూడా చెప్పు నువ్వు నీకు చేతనైతే అంట క్వెషన్. నా ఫేస్ చూసి
నా పేరు కూడా నువ్వే చెప్పేసే. అంటే పిచ్చోళ్ళండి జనాలు. నిజంగా ఎలా ఉంటారంటే, ప్రతి మనిషి జీవితంలో కామన్‌గా జరిగేవి కొన్ని ఉంటాయి. ఏంటి? ప్రతి కుటుంబంలోనూ ఆరోగ్య సమస్యలుంటాయి. ప్రతి కుటుంబంలోనూ డబ్బు సమస్యలుంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఏ ఒక ఆపదలొస్తూనే ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు చచ్చిపోయే ఉంటారు ఖచ్చితంగా. అంతే. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడు ఏమంటాడు? మీకు డబ్బు సమస్యలున్నాయి. ఆ! అవునండి బాబయ్య చాలా ఉన్నాయి డబ్బు సమస్యలు. ఒరేయ్ బాబు! ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి డబ్బు సమస్యలు. ఇదిగో మీకు కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో మనశ్శాంతి లేదు. అవునండి. మనశ్శాంతి లేదండి. మీ మీద పడి కొన్ని ఫ్యామిలీస్ ఏడుస్తున్నాయి మీ ఊర్లో. అవునండి బాబు! నిజంగానే ఏడుస్తున్నాయి. ఆ! మరి ఏం జేయాలిప్పుడు? ఏం జేయాలి ఇప్పుడు? రూ. 1000 ఇచ్చేస్తే ఏం చేసేస్తావు ఇప్పుడు? రూ. 1000 ఇచ్చేస్తే ఆ ఏడ్చేవాళ్ళందరిని తీసేస్తావా? ఏడ్చేవాళ్ళందరిని నవ్వించేస్తావా? లేపోతే ఈ కుటుంబ సమస్యలన్నీ తీర్చేస్తావా? అదే రూ. 1000తో మేము మా కుటుంబ సమస్యలు తీర్చేసుకుంటాం గదా! అసలు మా కుటుంబ సమస్య రూ. 1000 లేకపోవడం అంటాను నేనింకా. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇది ప్రతి మనిషి జీవితంలో కామన్‌గా జరిగేటువంటి సంఘటనలు. ఇంకొక విషయం చెప్పనా? మీరు అతని ఎనకాలే వెళ్ళండి. ప్రతి ఫ్యామిలీకి అదే చెప్తాడాయన. మీ కుటుంబంలో ఫ్యామిలీ సమస్యలున్నాయి. లేపోతే మీ కుటుంబంలో డబ్బు సమస్యలున్నాయి. మీ కుటుంబంలో మనశ్శాంతి లేదు. మీ కుటుంబం మీద పడి చాలామంది ఏడుస్తున్నారు. మీకు నరఘోష తగులుతుంది. అది, ఇది అని జెప్పేసేసి ప్రతి ఫ్యామిలీకి అదే చెప్తాడండి. అర్థమవుతుందా? అండ్ ఈళ్ళు ఈ మధ్యన ఏకంగా ల్యాప్‌టాప్ పెట్టుకొని కూడా చెప్పేటోళ్ళు చాలా మందున్నారు. ఉదయాన్నే వస్తాయి 7:30కి జెమినీ టీవీలో. నా చిన్నప్పుడు చూసేవాడిని నేనవి. 7:30కి వచ్చేస్తాయి జ్యోతిష్యం చెప్తారు క్లియర్‌గాను. అవునా కాదా చెప్పండి? ఈ రాశి, ఆ రాశి సంథింగ్, సంథింగ్ అనేది చెప్పేసేసి చెప్తారు. కొంతమందయితే పాలిటిక్స్‌ని కూడా ప్రిడిక్ట్ చేసేస్తారు. ఈ సంవత్సరం అది రాదు. ఈ సంవత్సరం ఈ పార్టీ అధికారంలోకి రాదు. ఇది రాదు, అది రాదు. ఆ సినిమా హిట్ అవ్వదు. ఈ సినిమా హిట్ అవ్వదు. లేకపోతే అతని కెరీర్ ఇలాగైపోతది. ఇతని కెరీర్ ఇలాగైపోతది అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే ఇది విమర్శ కాదులే గానీ, ఎందుకు ప్రజల్ని మోసం చేయడం వద్దు కదా! అండ్ ప్రజలు ఎందుకు మోసపోవాలి? ఆలోచించాలి కదా! అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. క్లియర్. జ్యోతిష్యం అనేది ఒక బూటకం అండి. జ్యోతిష్యం నిజం గాదు. ఏవండీ ఒక మనిషి జీవితంలో ఏం జరుగుతుందనేది దేవుడికి తప్ప నీకు గూడా తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు గూడా తెలీదు. రేపు ఏం జరుగుతుందో నాకు గూడా తెలీదు. అంతే తప్ప నా భవిష్యత్తు చెప్పడానికి వస్తున్నారంటే అది నిజం కాదండి. అర్థమవుతుందా? ఈ ప్రిడిక్షన్స్ ఇవన్నీ నిజం కాదండి. ఇంకా బాగా చెప్పాలంటే ఈ వాతావరణ శాఖలు బెటర్ కొంచెం. ఎందుకు? రేపు వర్షం వత్తదంటారు. కొద్దో గొప్పో ఒకసారి ఒకవేళ కంప్లీట్‌గా రాకపోయినా అట్‌లీస్ట్ ఒక 4 చినుకులన్నా పడతాయి. సో, వాళ్ళే బెటర్ కొంచెం ప్రిడిక్ట్ చేసి చెప్తారు. దేన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేసి చెప్తారు వాళ్ళు? ఆ వాతావరణంలో వచ్చే మార్పులను బేస్ చేసుకొని, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని చెప్తారు వాళ్ళు. ఎక్కడ తేమ ఎక్కువుంది? ఎక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది? వీటన్నిటిని కంబైన్ చేసి వీటిని బేస్ చేసుకొని ఓకే. పలానా ప్లేస్‌లో, పలానా చోట, పలానా టైంకి, పలానా మోతాదుల్లో వర్షం రాబోతుంది. సో దట్ దాన్ని బేస్ చేసుకొని రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్ అని చెప్పేసేసి వాళ్ళు అలర్ట్‌లనేవి ఇస్తారు ప్రజలకి. ఇది బెటర్ కొంచెం. కానీ ఈ రేఖలు చూసి, చేతి గీతలు చూసి, నుదిటి రాతలున్నాయి, లేపోతే నీ ఫేస్ చూసి జాతకం చెప్తామనే వాటిని నమ్మకండి దయచేసి ఎప్పుడు కూడా. ఎందుకంటేనండి, ఇప్పుడు నిజంగా ఇవి నిజాలే అయితే, ఈ ఈ ప్రపంచంలో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని ముందే చెప్పేయొచ్చు కదా! మనకు రీసెంట్‌గా కరోనా వచ్చింది కదా! 5 ఇయర్స్ బ్యాక్. ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలుసు. మరలా సమాజం ఇలా ఉంటది, ప్రజలు మళ్ళీ ఇలా నార్మల్ మనుషులవుతారన్నది కూడా ఎవ్వరు ఊహించను కూడా ఊహించలేదు. ఇంక అయిపోయింది జీవితం. ఇంక జీవితాంతం ఇంకింతే. ఇలాంటి క్వారంటైన్‌లోనే ఉంటాం. ఎవరితోనూ మాట్లాడలేం. ఈ కరోనా తగ్గదు అన్న భ్రమలోకెళ్ళిపోయామండి జనాలప్పుడు. మరి జ్యోతిష్యులందరూ మరప్పుడు ఎందుకు చెప్పలేదు? ఒరేయ్ బాబు కరోనా వస్తది ఇంకొక 5 ఇయర్స్ బ్యాక్ ఇలా ఐ మీన్ 2020లో కరోనా వచ్చేస్తది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అని చెప్పేసి చెప్పొచ్చు కదా! బోలెడన్ని భూకంపాలు జరిగిపోతున్నాయి. బోలెడన్ని యుద్ధాలు జరిగిపోతున్నాయి. మొన్న రీసెంట్‌గా మనం చూసుకుంటే మన ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం జరిగింది. బోలెడు మంది జనాలు చచ్చిపోయారు మన వాళ్ళు. ఏమంటే ఆ బోర్డర్‌లో సైనికులు బోలెడు మంది చచ్చిపోయారు. మరి చెప్పొచ్చు కదా ఇవన్నీ. కానీ చెప్పరు. ఎందుకు? ఎవ్వరికీ ఏమీ తెలీదు గనక. ఇందాకే చెప్పాను కదా! టార్గెటెడ్ ఆడియన్స్ కొంతమందే ఉంటారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ దగ్గరకొచ్చి చెప్తారు. బలంగా ఉన్న వాళ్ళని అంటే జ్ఞానం పరంగా బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వచ్చి మాట్లాడలేరు. అర్థమవుతుందా అండి? ఇవన్నీ నమ్మకండి. ఓకే. దీనికి సోర్స్ కూడా చెప్తాను నేను. బైబిల్‌లో ఒక మాట కూడా చూద్దాం మనం దీనికి. యెషయా గ్రంథం మీరు చూడగలిగితే ఒకసారి. ఏవండీ యెషయా గ్రంథము 47వ అధ్యాయం చూడండి ఒకసారి. 40 గ్రంథం సారీ యెషయా గ్రంథం 47వ అధ్యాయం అండి. 9 నుంచి చూస్తే గనక అక్కడ చాలా క్లియర్‌గా మనకి తొమ్మిదో వచనం నుంచండి 13 వచనం దాకండి. చాలా పెద్ద రిఫరెన్స్ ఇది. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును ఆహ్, వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా ఆ శకునము చూచినను ఇవే శకునాలు చూస్తా ఉంటారు కదా! ఏంటి వాస్తులు, ఈ టైం కరెక్టేనా? ఈ టైం మంచిదేనా? ఇది అమావాస్య, ఇదది, ఇదిది ఏది నమ్మకండి. అంతా సోది. ఓకే. ఈ శకునము చూచినను దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఈ ఒక్క దినములోనే నీకు శోకం వచ్చేస్తది. నువ్వు ఒకవేళ శకునం చూసినా దేవుడు విసురుతున్న ఛాలెంజ్ ఇది. దేవుడు విసురుతున్న ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారంగా చేసుకొనినను.
కర్ణ పిశాచాలను ఆధారం చేసుకో, తంత్రాలు వేసుకో, మంత్రాలు వేసుకో, ఏదన్నా చేసుకో, ఆ అపాయములు నీ మీదికి పూర్తిగా వస్తాయి. ఎవ్వరు ఆపలేరు. ఎంత బాగుందో చూడండి మాట. కర్ణ పిశాచ తంత్రాలు నువ్వు చేసుకున్నా, నువ్వు శకునం చూసుకున్నా కూడా నీ మీదకి రావాల్సింది వచ్చింది తీరుద్ది, వచ్చి తీరుద్ది. అంతే. ఏమండి? ఇంకా కిందకి, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని నువ్వు అనుకుంటేవి. ఎస్, కరెక్ట్. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. ఈ జ్ఞానం వల్ల చాలా మంది పిచ్చోల కింద తయారైపోయారు ఈ మధ్యన. చెరిపివేశను. కీడు మీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. కీడు వచ్చింది నీ మీదకి, నువ్వేం చేయలేదు. నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. బాబా ఎంత బాగున్నాయి చూడండి. అసలు నువ్వు ఏమీ చేయలేవురా నాయనా. వన్స్ నేను డిసైడ్ అయ్యాను అంటే గనక నీ మీదకి ఒకటి రావాలన్నప్పుడు అది వస్తుంది. నీ జీవితంలో జరగాల్సింది జరుగుతుంది. నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ ఆపలేవు. ఏమంటే 12వ వచనం, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ నిలుపు ఏమైనా చేయగలుగుతావేమో. నెక్స్ట్, ఒకవేళ అవి నీ ప్రయోజనములగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో చూద్దాం. చూడు 13వ వచనం చాలా ఇంపార్టెంట్ చూడండి. నీ విస్తారమైన యోచన వలనను నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, ఏమండి అండర్లైన్ చేసుకోండి, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించి ఒకసారి. అవ్వదన్నాడు దేవుడు. ఎవరో జ్యోతిష్కులంట, నక్షత్ర సూచకులట, మాసచర్య చెప్పువారు. మాసచర్య అంటే ఏంటి? వస్తాయి కదా మనకు పొద్దున్నే చెప్పాను కదా ఇందాక నేను. ఏమండి? ఈ రాశి నీది, ఈ రాశి వాళ్ళ వారికి ఇది జరుగును, ఈ నెలలో ఇది జరుగును, ఈ మాసంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది, సంథింగ్ ఏమండి, ఈ మాసంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది, సంథింగ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఏమి చేయలేరండి. ఇదంతా సోది, నమ్మకండి. ఏమంటే దేవుడు మనకి ఆధారం అండి. మన జీవితం మన చేతిలో ఉంటుంది. మన చేతిలో అంటే మళ్ళీ రేఖల్లో కాదండి. మన జీవితం మన చేతిలో ఉంటుందంటే రేఖల్లో కాదు. నువ్వు కష్టపడే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీ జీవితం. ఇలాంటివన్నీ నమ్మి కూర్చుని ఇంట్లో బద్ధకంగా కూర్చుని నాకు జాతకం చూపించేసుకున్నాను, వచ్చే సంవత్సరం నా జీవితం మారిపోద్ది, నెక్స్ట్ మంత్ నా జీవితం మారిపోద్ది అని నమ్ముతున్నారు అంటే కనుక మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడండి. 9 నుంచి 13 ఇంకొకసారి చదువుకోండి మీరు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరలా లెందీ అయిపోతుంది, కానీ మీరు ఒక్కసారి ఈ రెఫరెన్సెస్ మళ్ళీ చదవగలిగితే ఎంత బాగుందండి. ఎవ్వరు ఏమి చేయలేరు, ఇవన్నీ నమ్మకండి. ఒక్క మాటలో కొట్టిపడేసాడు దేవుడు. ఏమండి? జ్యోతిష్యం అనేది ఒక బూటకం, దీన్ని ఎవరు నమ్మకండి. దయచేసి బలహీనులుగా ఉండకండి. జ్ఞానం పెంచుకోండి. జ్ఞానంతో మనము ఎదిరించాలి పీపుల్ని. ఎవరన్నా మనల్ని మోసం చేయడానికి వస్తున్నప్పుడు జ్ఞానంతో ఎదిరించాలి. సో యాజ్ ఆఫ్ నో మీకు జ్యోతిష్యం అనేది ఒక బూటకం అని మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని జ్ఞాన సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదంటే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ డెఫినెట్గా మీ క్వశ్చన్ అనేది అడ్రస్ చేయబడుతుంది. సో విన్నటువంటి వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో దాచుకుని వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. అందరికీ వందనాలండి.